అందరికీ నమస్కారం. నిన్న పెనుగొండలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన వెన్నుపోటుకు 2 నిరసన ర్యాలీలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీ గారు నిన్న నోటికొచ్చినట్లు విమర్శలు చేశారు. కొన్ని విషయాలు పెనుగొండ నియోజకవర్గం ప్రజల తరపున అడుగుతున్నారు. ఈరోజు నిన్న ఉషశ్రీ గారు మాట్లాడుతూ పెనుగొండ సవితమ్మ గారి సొంత జాగిరి అని మాట్లాడుతారు. ఖచ్చితంగా సొంత జాగిరే పెనుగొండ. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆమె పుట్టింది పెరిగింది పెనుగొండలోనే. అంతకంటే పెనుగొండ నియోజకవర్గ ప్రజలు బాధ్యతగా ఓట్లేశారని ఆమె దాదాపు 2,000 కోట్ల పైగా నిధులు తెచ్చి పెనుగొండను అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు మనం శ్వేతపత్రం మాదిరి మేము ఒక 2 ఏళ్ల పాంప్లెట్ రిలీజ్ చేసినాం. మీరు కూడా గత 5 ఏళ్లు మీరు అధికారం ఉన్నారు. 5 ఏళ్లుగా మీరేం చేశారో కూడా రిలీజ్ చేయండి. మేము ఎక్కడికైనా డిబేట్ రావడానికి ఈ రోజే సిద్ధంగా ఉన్నాం. మీరేమేమి చేశారు గత 2019 నుంచి 24 వరకు పెనుగొండ నియోజకవర్గం ఏమి చేశారు? కనీసం 500 కోట్ల ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా లేవు వైఎస్ఆర్సీపీ. ఇంకో విషయం, ఇదే ఉషశ్రీ గారికి అడగదలుచు, నువ్వు కళ్యాణదుర్గంలో 19 నుంచి 24 వరకు ఏమేం చేశావో ఇట్లాంటి ఒక పాంప్లెట్ రిలీజ్ చేయి. ఇది ఒక శ్వేతపత్రం మాదిరి. ఇది దీనిలో ఎక్కడైనా దీంట్లో ప్రతి వార్డుకే మేము కట్టుబడి ఉన్నాం, చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 2 ఇంకోటి ఏం మాట్లాడుతున్నారంటే లిక్కర్ మాఫియా ఏదో ఎస్పీ ట్యాక్స్ సవితమ్మ గారు వసూలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. సవితమ్మకి ఈ లిక్కర్ దానికి సంబంధమే లేదు. ఆమె కార్యకర్తల కోసము ఈ రోజు అన్ని మండలాల్లో కూడా కార్యకర్తల కోసము ఆమె ఒక ఇది పెట్టి పనిచేస్తుంది. ఇక్కడ సూటిగా అడుగుతున్నాం, మద్యపాన నిషేధం అని 2019లో మహిళలను యువతను మోసం చేసింది మీరు. తర్వాత అదే మద్యాన్ని సొంతంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి ఈ రోజు అందరి జీవితాలతో అందరి ఆరోగ్యాలతో ఆడుకున్నది మీరు వైఎస్ఆర్సీపీ. ఇది గ్రహించే యువత మహిళలు సమాజం అంతా గ్రహించే మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేసిన విషయాలు ఖచ్చితంగా ఉషశ్రీ గ్రహించాలి. 3 ఇసుక మాఫియా మట్టి మాఫియా. అసలు ఈ పెనుగొండలో ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా కానీ అసలు జరగట్లేదు. ఏదైనా 1, 2 లేదా అది ఆమెకు సంబంధం లేని విషయం. దాన్ని కూడా కట్టడి చేస్తా ఉంది. ఈ రోజు నువ్వు అదే ఉషశ్రీ గారు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా మంత్రి అధికారంలో ఉన్నాడు. టిప్పర్లతో బెంగళూరులో తోలిన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదే విధంగా కళ్యాణదుర్గం ప్రజలకు తెలుసు. ఈ జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తెలుసు. పెనుగొండ ప్రజలకు తెలుసు. ఇసుక మాఫియా చేసింది ఎవరు? అధికారంలో ఉన్నాడు ఉషశ్రీ. సవితమ్మకు అవసరము లేదు. ఆమె ఆ కళలో ఏ రోజు కానీ ఈ మాఫియా గురించి కానీ ఈ విషయాల గురించి కనీసం ఆలోచన కూడా రాలేదా? 3 నమ్ముకున్న వాళ్ళకి ఏమీ చేయలేదని ఒక మాట మాట్లాడారు. నమ్ముకున్న వాళ్ళకు అందరికీ దాదాపు ఉపాధి చూపించిన ఘనత కేవలం సవితమ్మ గారికి దక్కుతుంది. అలాంటి యువత ఈ రోజు మంచి పొజిషన్ లో అనేక మందికి సబ్ స్టేషన్ లో కావచ్చు, ఇంకా ఇది ఇక్కడ చెప్పకూడదు కానీ అనేక మందికి ఉపాధి చూపించి ఈరోజు యువత హ్యాపీగా ఉన్నారు. అది ఇంతవరకు పెనుగొండ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా యువతకు సొంత ఉపాధి చూపించి అందరూ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా తల్లి మామ వెన్నుపోటు ఏదో మాట్లాడారు, కానీ యాక్చువల్ గా ఆమె పర్సనల్ విషయాలు చాలా మాట్లాడారు. కానీ పర్సనల్ విషయాలు మాట్లాడే అంత చెత్త ఆలోచన కానీ చెత్త రాజకీయాలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయము. అదేవిధంగా సవితమ్మ గారు కూడా చేయదు. దాని గురించి మేము మాట్లాడము. అదే ప్రజలు కూడా నిజాలు ప్రజలు తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడము. ఇంకోటి, ఇదే విధంగా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సొంత ఖర్చుతో ఆమె ఏ అధికారంలో లేనప్పుడు కూడా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసింది. ఆ విషయం పెనుగొండ నియోజకవర్గం ప్రతి పల్లెల్లో కూడా ఈ రోజు కూడా ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదో ఒక సేవా కార్యక్రమాలు, ఒక గర్భిణీ స్త్రీలకు భోజనాలు కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, ఇవి ప్రతి పల్లెలోన కూర్చోవడానికి పల్లెలు కావచ్చు, ఇలా అనేక సేవా కార్యక్రమాలతో పెనుగొండ నియోజకవర్గం ఈ రోజు ఇంత అభివృద్ధిలో ఉందంటే కారణం సవితమ్మ గారే. ఆమెకు అభివృద్ధి ఎజెండా తప్ప వేరేది ఏమీ లేదు. చివరగా చెప్పేది ఏమంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు,
సవితం ఎజెండా కావచ్చు, లేకపోతే ఇక్కడ పెనుగొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఒకటే ఎజెండా, అభివృద్ధి, పెనుగొండ అభివృద్ధి ఎజెండా మాత్రమే. ఇక్కడ ఇంత దాదాపు 2,000 కోట్ల పైగా, కేవలం 2 ఏళ్లలో 2,000 కోట్ల పైగా అభివృద్ధి అంటే ఇంకా 5 ఏళ్లలో దాదాపు 5,000 కోట్ల పైగా అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తుంది సవితమ్మ గారు. మేము అభివృద్ధిని మాత్రమే నమ్ముతాం, వేరేది ఏది నమ్మకం. కాబట్టి మాకు రాష్ట్రంలోనే 170 నియోజకవర్గాల్లో పెనుగొండను అగ్రగామిగా నిలపాలనే గొప్ప సంకల్పంతో సవితమ్మ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఎన్డీఏ నాయకులు కానీ, కూటమి నాయకులు అందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఓటే తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ఓటే తెలియజేస్తున్నాము. మీరు మీ ఉషశ్రీ నైజం ఏంటో తెలుసుకోండి. ఉషశ్రీ కళ్యాణదుర్గంలో చేసిన అరాచకాలు, అవినీతి, అదేవిధంగా సొంత కార్యకర్తల మీద పెట్టిన అవినీతి కేసులు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. మేమైతే ఉషశ్రీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు మాట్లాడదలుచుకోలేదంటే దానికి కూడా ఆమె అభివృద్ధిని కానీ ఇంకోటి కానీ పెనుగొండ ప్రజలకు ఏదో చేయాలనే తపన కానీ ఏదీ లేదు. అందుకే ఆమె గురించి మేము ఎక్కువ ఆలోచన చేయదలుచుకోలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలకు కానీ, పెనుగొండ ప్రజలు కానీ మేము చెప్పేది ఏంటంటే ఉషశ్రీ నైజం తెలుసుకోండి, ఉషశ్రీ ఎలాంటిదో తెలుసుకోండి. జగన్ కంటే కూడా ప్రమాదకారి, ఇది మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ 5 ఏళ్లు ఇప్పుడు ఆమె ఏదైనా అభివృద్ధి చేసిందంటే ఆమె కళ్యాణదుర్గంలోనే ఉండాలి. కళ్యాణదుర్గంలో 2019 పోటీ చేసి గెలిచి ఆమె 5 ఏళ్లలో ఏమి చేసిందో తెలుసుకోండి, ఎన్ని అక్రమ కేసులు పెట్టిందో తెలుసుకోండి, ఎంత దోపిడీ చేసిందో తెలుసుకోండి, ఇవన్నీ తెలుసుకోండి. ఆమె అభివృద్ధి చేసిందే ఖచ్చితంగా కళ్యాణదుర్గంలో పోటీ చేసేది కదా, ఎందుకు ఇక్కడ పెనుగొండకు వలస వస్తుంది? ఇవన్నీ మేము చెప్పదలుచుకోవద్దు కదా. మీరే సొంతంగా కళ్యాణదుర్గం ప్రజలతో, కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో, నాయకులతో మీరే ఫోన్లు చేసి తెలుసుకోండి. మేము ఆల్రెడీ ఈ ఉషశ్రీ ఎలాంటిదో, ఉషశ్రీ నైజం ఏంటిదో అన్ని మేము తెలుసుకున్నాం. కాబట్టి ఆల్రెడీ మేము ఎలక్షన్ ముందే చెప్పినాం. ఆమె పెద్ద అనకుండానే కూడా క్లియర్ కట్ గా ప్రతి విషయం కూడా మీకు పిన్ టు పిన్ ఆమె అక్రమ కేసులు ఏ విధంగా పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ప్రజల మీద ఏ విధంగా పెట్టిందో మన ఎలక్షన్ ముందు ప్రతి విషయాన్ని కూడా పెనుగొండ ప్రజలకు తెలియజేశాం. ఇప్పుడు కూడా ఇంకొకసారి పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చేసిన అరాచకాలు, అవినీతి, దోపిడీ ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. తర్వాత మీరు ఆలోచన చేసుకోండి. పెనుగొండ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.